హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ప్రీవియస్ వీడియోలో మనం 3 నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. డెస్టినీ నెంబర్, డైరెక్షనల్ నెంబర్, ప్రెసిషన్ డైరెక్షనల్ నెంబర్. ఈరోజు వీడియోలో ఇంకో 4 నెంబర్స్ గురించి చెప్తాను. అందులో మొదటిది ప్రిడిక్టివ్ నెంబర్. పిఎన్, దీనిని పిఎన్ అంటాం, ప్రిడిక్టివ్ నంబర్. ఇది యాజ్ ఈజ్గా డెస్టినీ నెంబర్ లాగే క్యాలిక్యులేషన్ ఉంటుంది. అయితే డెస్టినీ నెంబర్కి ఈ యొక్క ప్రిడిక్టివ్ నెంబర్కి క్యాలిక్యులేషన్ చేయటంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేమిటి అంటే, డెస్టినీ నెంబర్ని ఒక పర్సన్ యొక్క పుట్టిన తేదీ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. అదే ప్రిడిక్టివ్ నెంబర్ అంటే పేరులోనే ఉంది. ప్రిడిక్టివ్ అంటే ప్రిడిక్షన్. ఒక పర్సన్కి భవిష్యత్తులో ఉన్న ఒక డేటులో ఎలా ఉంటుందో తెలుసుకునేటప్పుడు భవిష్యత్తులో ఉన్న ఆ డేటుని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది ప్రిడిక్టివ్ నెంబర్. క్యాలిక్యులేషన్ సేమ్. మీకు ఒక ఉదాహరణ ద్వారా అది చూపిస్తాను. 10/10/2000 ఈ సంవత్సరంలో జన్మించిన ఒక పర్సన్కి 1/1/2021లో ఎలా ఉంటుంది, ఏదైనా ఆ పర్సన్ అడిగినటువంటి ఒక పని రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అతని యొక్క పుట్టిన తేదీని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు, డిఎన్. అతని యొక్క ఫ్యూచర్లో అడిగిన దానికి ఆ డేట్ని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదాన్ని ప్రిడిక్టివ్ నెంబర్, పిఎన్ అంటారు. ఇప్పుడు ఇది అతను పుట్టిన తేదీ. దీని ప్రకారం డెస్టినీ ఎలా కనుక్కుంటాం, ఇందులో ఉన్న డిజిట్స్ మొత్తం కూడుకుంటాం. 1+1+2 అంటే 4. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ డిఎన్ 4. మరి భవిష్యత్తులో ఉన్న ఒక రోజు అడిగాడు. మరి ఆ రోజు యొక్క అన్ని డిజిట్స్ కూడుకుంటే ఏమొస్తుందో చూద్దామండి. 1+1+2+2+1 మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? 7. ఇది పిఎన్, ప్రిడిక్టివ్ నెంబర్. ఓకే, అంటే డెస్టినీ నెంబర్కి ప్రిడిక్టివ్ నెంబర్కి క్యాలిక్యులేషన్ ఒకటే. అయితే ఏ డేట్లో మనం డెస్టినీ తీసుకోవాలి, ఏ డేట్కి మనం ప్రిడిక్టివ్ తీసుకోవాలి అంటే ఒకే ఒకటి సింపుల్ థింగ్. ఎవరి పుట్టిన తేదీ అయితే ఉందో దాని ద్వారా తీసుకునేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అలా కాకుండా అతను భవిష్యత్తులో ఒక రోజు తనకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ భవిష్యత్తులో ఉన్న ఒక రోజు ద్వారా, ఆ భవిష్యత్తులో ఉన్న ఆ డేట్ ద్వారా తెలుసుకునే దాన్ని ప్రిడిక్టివ్ నెంబర్ అంటారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక పర్సన్ 2/9/1990లో జన్మించాడు. ఇతను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే, నేను జనవరి 10, 2021లో ఒక వ్యాపారం చేయదలుచుకున్నాను. ఆ జనవరి 10, 2021 నాకెలా ఉంటుంది అని తెలుసుకోదలుచుకున్నాడు. జనవరి 10, 2021. ఇప్పుడు ఇతనికి 7 నెంబర్స్ కావాలి. ఆ 7 నెంబర్స్లో 3 ఆల్రెడీ చెప్పుకున్నాం, 4వ ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ 4వ నెంబర్కి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న 3 నెంబర్లలో మొదటి నెంబర్ అయిన డెస్టినీ నెంబర్కి పోలిక ఉంది, సిమిలారిటీ ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇప్పుడు ఇతనికి డెస్టినీ నెంబర్ డిఎన్ కావాలంటే అతని డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవాలా, భవిష్యత్తులో కావాల్సిన డేట్ నుంచి తీసుకోవాలా అంటే ఖచ్చితంగా అతని డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవాలి. 2+9+1+9+9 మొత్తం వచ్చేసి 30. 30 అంటే 3+0 3. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ డిఎన్ = 3. మరి ప్రిడిక్టివ్ నెంబర్ కావాలన్నప్పుడు అతను భవిష్యత్తులో ఏ డేట్కి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకున్నాడో ఆ డేట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఇది 1+1+2+2+1
టోటల్ 7. సో ప్రిడిక్టివ్ నెంబర్ Pn ఈక్వల్ టు 7. ఇది ఈరోజు మనం చెప్పుకునే మొదటి నెంబర్ ప్రిడిక్టివ్ నెంబర్ Pn. ఓకే, ఇక నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 5వ నెంబర్ ఇయర్ నెంబర్. ఇయర్ నెంబర్ ఇయర్ నెంబర్ దీంట్లో YN తీసుకుంటాం, YN అంటాం. ఇయర్ నెంబర్ని YN అంటాం. ఇది ఎలా కనుక్కుంటాం అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఒక డేట్ గురించి తనకు సంబంధించిన విషయాలు అడిగినప్పుడు ఆ డేట్లోని ఇయర్ని మాత్రమే తీసుకుంటాం. అంటే 1/1/2021 నాకు ఎలా ఉంటుంది అని ఒక పర్సన్ అడిగినప్పుడు ఇందులో ఉన్న ఇయర్ వరకే తీసుకుంటాం. 2021 అంటే 2 + 2 + 1 2 + 2 + 1 5. సో ఇతని యొక్క YN ఈక్వల్ టు 5. ఇది ఇయర్ నెంబర్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెంబర్ చూద్దామండి. మంత్ నెంబర్ దీన్ని ఎలా చూపిస్తాం? MNతో సూచిస్తాం. MN అంటే మంత్ నెంబర్. మనకి ఒక సంవత్సరంలో ఉండే మంత్స్ ఎన్ని? 12. అవేంటివి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ వరుస ఏంటి? వీటి వరుస క్రమం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఈ సింగిల్గా వచ్చే ఇలాగే ఉంచుకొని డబల్గా వచ్చే వాటిని సింగిల్ చేసుకోవాలి. 1 + 0 1 1 + 1 2 1 + 2 3. ఇవి ఇయర్ నెంబర్స్. అంటే ఒక వ్యక్తి జనవరి 10 2021 నాకు ఎలా ఉంటున్నప్పుడు జనవరి 10 2021 నాకు ఎలా ఉంటుంది అన్నప్పుడు జనవరి యొక్క సంఖ్యని మంత్ నెంబర్గా తీసుకోవాలి. జనవరి యొక్క సంఖ్య ఎంత? 1. సో MN ఈక్వల్ టు 1. అతను అడిగిన దాంట్లో MN 1. అదే సెప్టెంబర్ నాకు ఎలా ఉంటుంది అడిగినప్పుడు సెప్టెంబర్ సంఖ్య 9 తీసుకోవాలి. MN ఈక్వల్ టు 9 అవుతుంది. అదే డిసెంబర్ ఎలా ఉంటుంది అన్నప్పుడు డిసెంబర్ సంఖ్య అంటే 3 మనకి. సో అతని యొక్క MN మనం 3గా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఇయర్ నెంబర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ డే నెంబర్. డే నెంబర్ డే నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది డే నెంబర్, డేట్ నెంబర్ కాదు. డేట్ నెంబర్ని రూలింగ్ నెంబర్ అంటాం మనం, అది కాదు. ఇది డే నెంబర్. డేస్ అంటే 1 వీక్లో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 1 2 3 4 5 6 7. సో అతను అడిగిన పలాని రోజు నాకెలా ఉంటుంది అని అడిగిన పలాని రోజు యొక్క వారం కనుక వెన్స్డే అయితే అతనికి మనం డే నెంబర్ DNని 4గా తీసుకుంటాం. డే నెంబర్ DNని 4గా తీసుకుంటాం. లేదు అతను పలాని రోజు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అది ఓకేనా అనుకున్నప్పుడు ఆ పలాని రోజు యొక్క వారం చూస్తాం. అది కనుక మండే అయిందనుకోండి మనం DN ఈక్వల్ టు 2గా తీసుకుంటాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క రోజుల ప్రకారం గ్రహాలను తీసుకోకూడదు. అంటే చంద్రుడు, శుక్రుడు అలా తీసుకోకూడదు. అది మళ్ళీ జన్మ వైబ్రేషన్ అవుతుంది. అలా కాదు, ఇది కేవలం ఆ డేస్ యొక్క వరుస నెంబర్ను మాత్రమే మనం డే నెంబర్గా తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం డే నెంబర్ని DN అంటున్నాం. డే నెంబర్ని మరి ఇంతకుముందు డైరెక్షనల్ నెంబర్ని కూడా DN అన్నాం. ఓకే, ఇప్పుడు మరి డైరెక్షనల్ నెంబర్ని DN, ఇక్కడ డే నెంబర్ని DN అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకని మనం ఇప్పుడు డైరెక్షనల్ నెంబర్ని DNగా కాకుండా Nగా తీసుకుంటామండి. ఇంతకుముందు మనం డైరెక్షనల్ నెంబర్ దీన్ని DN అన్నాం. అయితే దీన్ని DN అనొచ్చు, N అనొచ్చు. ఇప్పుడు డే నెంబర్
దీన్ని డిఎన్ అంటున్నాం. డైరెక్షనల్ నెంబర్ని డిఎన్ అని, డే నెంబర్ని డిఎన్ అంటే మనకి కొంత కన్ఫ్యూజ్ ఎదురవుద్ది ముందు. అందుకని డైరెక్షనల్ నెంబర్ని కేవలం ఎన్తో మాత్రమే సూచిద్దామండి. ఇక నుంచి డే నెంబర్ని డిఎన్తో సూచిద్దామండి. ఇవి 7 నెంబర్స్: డెస్టినీ నెంబర్, డైరెక్షనల్ నెంబర్, ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, ప్రిడిక్టివ్ నెంబర్, ఇయర్ నెంబర్, మంత్ నెంబర్, డే నెంబర్. ఈ 7 నెంబర్లు అసలు మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి, ఎక్కడ హెల్ప్ అవుతాయంటే మనం ప్రిడిక్టివ్ న్యూమరాలజీలోకి వెళ్తే హెల్ప్ అవుతాయి. అంటే ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి, లేదు ఒక పర్సన్కి భవిష్యత్తులో ఫలాని రోజు నాకు ఎలా ఉంటుంది అని చూసుకున్నా, లేదా నాకు గతంలో ఒక 3 years బ్యాక్ బాగా లాస్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది అని చూసుకోవాలనుకున్నా అప్పుడు దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో ఉపయోగించే నంబర్సే ఈ 7 నెంబర్స్. అలాగే నెక్స్ట్ మనం ఇక ముందు చెప్పుకునే వాటిల్లో అడ్వాన్స్ న్యూమరాలజీలో వస్తుంది ఈ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అనేది. ముందు మనం చెప్పుకునే అడ్వాన్స్ న్యూమరాలజీలో ఈ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ వస్తుంది, ప్రిడిక్షన్ అనేది. ఇక రెండవది మెడికల్ న్యూమరాలజీ కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఏ డేట్లో పుట్టిన వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, దాని నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అక్కడ కూడా ఈ 7 నెంబర్లు మనం యూజ్ చేస్తాం. అలాగే మనం ముందు చెప్పుకునే అడ్వాన్స్ న్యూమరాలజీలో క్వశ్చన్ న్యూమరాలజీ వస్తుంది, ప్రశ్న సంఖ్యా శాస్త్రం. అది కూడా మనం ఈ 7 నెంబర్స్తోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 7 నెంబర్స్ మనకి చాలా ప్రధానమైనవి అని చెప్పొచ్చు. ఓకే, చూశారు కదా, ఇవి ఈ 7 చాలా ముఖ్యమైనవి. వీటిని మనం ముందు వీడియోలలో, అంటే రాబోయే వీడియోలలో ఒక వ్యక్తికి ప్రిడిక్షన్ ఎలా ఇవ్వాలి కంప్లీట్ న్యూమరాలజీతో, ఒక వ్యక్తికి ఫ్యూచర్లో ఒక సంఘటన ఎలా జరుగుతుంది చెప్పాలి, ఒక వ్యక్తి ఫ్యూచర్లో ఒక పనిని ఎలా చేయాలో చెప్పాలి. అలాగే మెడికల్ న్యూమరాలజీ, ఇప్పుడు చెప్పుకుందంతా ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అంటే ప్రిడిక్షన్ న్యూమరాలజీ. మళ్ళీ మెడికల్ న్యూమరాలజీ అంటే వైద్య సంఖ్యాశాస్త్రం, అది ఎలా చేయాలి, అంటే ఏ డిసీజ్ ఎవరికి ఎలా వచ్చిందో చూడాలి అనేది. తర్వాత క్వశ్చన్ న్యూమరాలజీ, సంఖ్యా ప్రశ్న శాస్త్రం, ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నిటికి కూడా మనం ఇవే యూజ్ చేస్తాం. సో ముందు వీడియోల్లో మరింత సమాచారాన్ని చూద్దాం.